స్టేట్స్మెన్ ఒక గొప్ప నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించేదన్నా ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగి ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా కుటిలమైన చిన్న లక్షణం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను. ఏది ఏమైనా ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాము. స్వామివారికి కూడా పూజ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజం ఏదనేది నిర్ధారణ జరగాలి. నిజ నిర్ధారణ జరగాలి. ఆ నిజ నిర్ధారణలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షలు జరగాలి. అంతే తప్ప దయచేసి రాజకీయాలు చేయొద్దని మతాలతో అని చెప్పి ఈరోజు సవినయంగా ఎవరైతే అధికార పార్టీ కూటమి పార్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుకుంటాను. ఈ 2-3 రోజులు చూస్తే ఏంటంటే ఇది అంత అన్యాయంగా, అంటే ఒక వ్యక్తి గుడికి పోయేదానికి ఇన్ని ఇబ్బందులు కలిగిస్తారు. ఒక వ్యక్తి గుడికి పోతే మీకెందుకండి భయం? మీరేమో సోల్ ప్రొపరేటర్లా, మీరు ఓనర్లా? ఒక వ్యక్తి గుడికి పోయేదానికి మీరెందుకండి అడ్డము? ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రివర్గులు మా కౌంటర్ పార్ట్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమని? పరిపాలన మారింది, ప్రభుత్వం మారింది, పరిపాలన మారింది, పరిపాలన విధానాలు మారినాయండి. కరెక్టే కదా? ప్రభుత్వం మారింది, పరిపాలన మారింది, విధానాలు మారినాయి. వచ్చే అమ్మఒడి పోయింది, వచ్చే రైతు భరోసా పోయింది, వచ్చే వ్యక్తిగత సహాయాలన్నీ కూడా పోయినాయి. కనపడతా ఉంది కదా పరిపాలన మారిందని. మీకై మీరు మళ్ళా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయిన దానికి ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన చిన్న అధ్వానమైన ఆలోచనతో మారుస్తున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం, దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని, దాంట్లో ఉన్న వివిధ పార్టీలను. దయచేసి చిత్తశుద్ధితో, అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు దీని ద్వారా? జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అంతేనా? మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదండి, అయిపోయింది కదా, గెలిచినారు కదా. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా ఎన్నికలు. 5 సంవత్సరాల వరకు మీరు పాలన కరెక్ట్గా చేయండి. మీరు సాధించాలనుకునేది ఏమి? ఒకరిని డ్యామేజ్ చేయాలా? అయిపోయింది కదా, గెలిచినారు కదా. గెలిచిన తర్వాత ఇంకెందుకు మళ్ళీ కొడతారు? మీరు పాలన కరెక్ట్ చేయండి. పాలన చేసి ప్రజల మన్నన పొందండి. ఎవరు వస్తుంటున్నారు, ఎవరన్నా వస్తున్నారు. అది చేత కాక అది చేయకుండా 4 నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా 4 నెలలు అయితే ఇట్లాంటివన్నీ ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే 1.5 నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి 1.5 గంట పట్టింది. ఏమున్నాయి తీసేసేటువంటి? వారం రోజుల నుంచి దర్శితని, వారం ముందు కాదంబరి, ఆ వారం ముందు గుడిమేరు, అంటే బోట్లు వస్తాయంట, పూల కొడతాయంట. ఆ వారం ముందు శాంతి, ఆ వారం ముందు ఎక్కడో శ్రీకాకుళంలో ఇంకొకటి. ఇవేనండి, ఇంకా వేరే ఏం లేవు అసలు. మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో 1-2 ఎక్కడో జరుగుతుంటాయి. అట్లని చెప్పి 15 రోజులు ఇవే విషయాలండి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. చదువుకునే పిల్లల గురించి, మహిళల గురించి, వృద్ధుల గురించి, పేదరికం గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, ప్రగతి గురించి, అభివృద్ధి గురించి అభిప్రాయాలు. కానీ ఇదేంటండి 2 వారాల కాదంబరి, 2 వారాలు శాంతి, 2 వారాలు ఇంకో 2 వారాలు, ఇవి తప్ప ఏం లేవు వార్తలు. వేరే ఎవరైనా చూసినారంటే నవ్వుతారు. అసలు ఇంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చినారని చెప్పేసి దయచేసి మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఇంకా ఇప్పుడు మీరు భగవంతుని జోలికే పోయినారు కాబట్టి భగవంతుడు
మీ అందరి మీద కూడా తన నిర్ణయము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కనపడుతుందని చెప్పి మేము